మొబైల్ ఫోను అట్లే కరోనా తదంతరము ఈ హై స్కూల్ పిల్లల్లో వచ్చిన అభ్యసన లోపాలు అంటే లెర్నింగ్ డిసెబిలిటీస్ గురించి మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. నేను ఈ హై స్కూల్ పిల్లల్ని ఎందుకు దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పాలి అనుకుంటున్నానంటే, మనకు ఎక్కువ ప్రీ ప్రైమరీలో సరిగా మనకు బేసిక్స్ ఫౌండేషన్ పడకపోతే హై స్కూల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది టీచర్ దృష్ట్యా కానీ, స్కూల్ దృష్ట్యా కానీ, పేరెంట్స్ దృష్ట్యా కానీ ఇవన్నీ గమనించిన తర్వాత మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నా. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు హై స్కూల్‌లో ఉన్నటువంటి పిల్లలు, వారి తల్లిదండ్రులు దీన్ని సరిదిద్దుకోవడం కొద్దిగా కష్టమే కానీ, ప్రీ ప్రైమరీ చదువుతాండే 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతాండేటువంటి పిల్లల తల్లిదండ్రులు ఈ నేను చెప్పబోయే 8 పాయింట్‌ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లెర్నింగ్‌లో సరి చేసుకుంటా వస్తే వాళ్ళు హై స్కూల్‌లో ఇప్పుడు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటుండేటువంటి సమస్యలు మీ పిల్లలు ఎదుర్కోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో, ముఖ్యంగా ప్రీ ప్రైమరీలో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అట్లే హై స్కూల్‌లో ఉన్న వాళ్ళకి కాస్త దీన్ని సరిచేసుకుంటే కనీసం కొన్నైనా దీంట్లో మనకు మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనము కాంటెంట్‌లోకి వెళ్దాము. నేనివి నా 26 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థలో వస్తాండే మార్పులన్నిటిని దృష్టిలో పెట్టుకొని, పిల్లల్లో వస్తాండే మార్పులను దగ్గరగా గమనించి, నేను గమనించిన 8 లోపాలను మీ దృష్టికి తీసుకొనొస్తాను. దాన్ని మీరు సరిచేసుకునే ప్రయత్నం చేయండి. లేదా ప్రత్యేకంగా ఏదైనా ఒక విషయం సంబంధించి మీరు ఎలా సరిచేసుకోవాలని నన్ను కామెంట్ రూపంలో అడిగినట్టయితే నేను మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే. మనం కాంటెంట్‌లోకి వెళ్తాం. సో, నంబర్ 1 నేను గమనించింది ఏంటంటే, అభ్యసన లోపాలు అట్లే ప్రాథమిక నైపుణ్యం. ఇది చాలా తీవ్రంగా ఉందంటే బేసిక్స్ లేకపోవడము అనేది. ఇది భారతీయ విద్యార్థుల్లో అతిపెద్ద సమస్యగా మనకు గుర్తించొచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా నేను తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పనిచేసి నేను గమనించినటివి నంబర్ 1 చదవడానికి ఇబ్బంది పడ్డము. అట్లే భాషా లోపం. అంటే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ తెలుగు సరిగా రాదు, మాట్లాడడానికి రాదు. అట్లే ఇంగ్లీషు చదవడం వస్తుంది కానీ మాట్లాడడానికి రాదు. అట్లే ఇంగ్లీషు చదువుతూ దాన్ని అర్థం చేసుకోవడం రాదు. ఇది నేను గమనించినటువంటి పాయింట్ అయితే ఏసర్ 2023 ప్రకారం 14-18 ఏళ్ల వయసు గల విద్యార్థుల్లో 20% మంది తమ సొంత భాషలో 2వ తరగతి స్థాయి పాఠాన్ని కూడా సరిగా చదవలేకపోతున్నారని మనకు సర్వే బయటపెట్టింది. అట్లే ఇంగ్లీష్ వాక్యాలు చదవగలిగే వారిలో 43% మందికి వాటికి అర్థం తెలియదు. అంటే దాదాపు 43% మంది చదవగలుగుతారు కానీ, అంటే 50% అంటే ఇద్దరిలో ఒకరు చదవగలుగుతారు కానీ దాంట్లో ఏం చదివినారు ఇంగ్లీష్ అనేది కూడా అర్థం కాదు. ఇంకా తెలుగు అయితే చాలా ఘోరం. 14-18 సంవత్సరాల మధ్య అంటే దాదాపు 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటారు వాళ్ళు. 2వ తరగతి స్థాయి పాఠాన్ని కూడా చదవలేని పరిస్థితి ఉంది. అట్లే నెక్స్ట్ రెండో పాయింట్ విషయానికి వస్తే బేసిక్స్ చాలా తక్కువ. బేసిక్స్ అంటే 8, 9, 10 తరగతుల్లో ఉన్నా కూడా ప్రాథమిక గణితము అంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అట్లే సైన్స్‌లో బేసిక్స్ న్యూటన్ లాస్ ఇట్లాంటివన్నీ కూడా డిస్టెన్స్ తర్వాత యూనిట్ కన్వర్షన్స్ ఇట్లాంటివి కూడా సరిగా రావు అని నేను అబ్జర్వ్ చేస్తే, మరి డేటా ప్రకారం చూస్తే 14-18 ఏళ్ల పిల్లవాళ్ళలో కేవలం 43.3% మంది మాత్రమే సాధారణ భాగాహారం అంటే జనరల్ సింపుల్ డివిజన్ చేయగలుగుతున్నారు. అంటే ఓన్లీ 40%. 10 మందిలో నలుగురు మాత్రమే సాధారణ సింపుల్ డివిజన్ చేయగలుగుతున్నారు. మిగతా వాళ్ళకి అవి కూడా రావు అని నేను అనుకుంటాను. అబ్జర్వేషన్ నిజమని చెప్పింది. అట్లే నెక్స్ట్ ఆన్సర్స్ చాలా షార్ట్‌గా ఉండడము, అట్లే అబ్జర్వేషన్ కూడా లోపించింది పిల్లల్లో. అంటే మనం టీచరు క్లాస్ రూమ్‌లో చాలా పెద్దగా వివరంగా చెప్పినప్పటికీ పిల్లవాడు దాన్ని చాలా షార్ట్‌గా చేయాలని చూస్తాడు. అట్లే చుట్టూ మనం మామూలుగా టెక్స్ట్ బుక్‌లో ఏముంటాయి అంటే మన పరిసరాల్లో ఉండేటువంటివి అన్నీ కూడా మనం టెక్స్ట్ బుక్‌లో, స్కూల్‌లో, క్లాస్ రూమ్‌లో చదువుతాం. కానీ పిల్లవాడు ఏమనుకుంటా అంటే టెక్స్ట్ బుక్‌లో ఉండేదే బ్రహ్మ పదార్థము, చాలా పెద్ద ప్రసాదము, ఇదే అంతా జ్ఞానము అని అనుకుంటున్నాడు. అంటే బయట పరిసరాల్లోకి పోయినప్పుడు వాడు దాన్ని ఎటువంటి అబ్జర్వేషను చెయ్యటం లేదు అనేది నా అబ్జర్వేషన్. దీన్ని మనము సర్వే ప్రకారం నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ప్రకారం చూస్తే విద్యార్థులు నేరుగా పుస్తకంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు కానీ అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు అంటే ఏదైనా నేర్చుకున్న కాన్సెప్ట్‌ని వాని జీవితంలో అప్లై చేయంటే మాత్రం
స్కోర్ 30-40%కి పడిపోతుంది. అంటే మనకు అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ ఏదైనా ఇస్తే పిల్లవాడు 10 మందిలో ఒక ముగ్గురు, నలుగురు మాత్రమే చేయగలుగుతారు. కానీ మిగతా వాళ్ళు అంటే 60-70% చేసేదానికి రాదు. 6-7 మందికి రాదు. వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే డైరెక్ట్‌గా ఏదైనా క్వెషన్‌లు అడిగితే దానికి బట్టి కొట్టి రాసేస్తారు అంతే. సో, ఇది మరొక లోపం. నెక్స్ట్ నాలుగోది చూస్తే ల్యాక్ ఆఫ్ లిజనింగ్ అండ్ క్వెషనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే తరగతి గదిలో ఎప్పుడూ కూడా ఉపాధ్యాయ కేంద్రంగా ఉంటుంది. అంటే టీచర్ సెంటర్డ్ టీచింగ్ జరుగుతూ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. అంతేకాదు ఇండియాలో కూడా అదే ఉంటుంది. సో, ఈ క్రమంలో పిల్లవానికి ఏదైనా ప్రశ్నలు వస్తే, ఏదైనా ప్రశ్నలు అడిగితే పేరెంట్స్ కూడా వానికి ఏం చెప్తారంటే టీచర్ చెప్పిండేదే నేర్చుకో అంటారు. అట్లే టీచర్ కూడా ఏం చేస్తారంటే నన్నే నువ్వు క్వెషన్ చేస్తావు అంటాడు. కానీ పిల్లవాడు ఏ క్వెషన్ అడిగినాడు దాన్ని తెలుసుకో అని చెప్తాం. రాకపోతే నాకు రాదు, లేదా ఏఐ కానీ కొత్తగా వచ్చిన టెక్నాలజీని కానీ యూట్యూబ్ కానీ దీంట్లో చూసి నేను నేర్చుకొని చెప్తాను అనేటటువంటి టీచర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల పిల్లల్లో కూడా ప్రశ్నించే తత్వం అనేది కోల్పోతుంది. అట్లే దాదాపు నేను ఈ మధ్యకాలంలో ఏం చెప్తా అంటానంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం కంటే సర్వేంద్రియానం శ్రవణం ప్రధానం అని చెప్తాను. అంటే స్కిల్స్ నేర్చుకునేటప్పుడు మనకు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేది ప్రధానం. నా ఎక్స్పీరియన్స్లో నేను అనంతపూర్లో ఆర్డిటి బ్లైండ్ స్కూల్లో పిల్లలకి కొద్ది కాలం నేను చెప్పినప్పుడు వాళ్ళు నేను పోయిన వెంటనే నన్ను గుర్తించేస్తారు. వాళ్ళు కూడా బ్లైండ్, కంప్లీట్ బ్లైండ్ 80-90% కొంతమంది కంప్లీట్ బ్లైండ్గా ఉన్నా కూడా వాళ్ళు కూడా దాదాపు అప్పట్లో 600కి 500, 508 మార్కులు తెచ్చుకోగలిగినారు బ్రెయిలీ దాన్ని దృష్టిలో పెట్టుకొని. సో, కాబట్టి ఈ మధ్యకాలం పిల్లల్లో బాగా డ్రాప్ అయిపోయింది ఏదంటే లిజనింగ్ పోయింది అనేది. సో, ఇది కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి. దీనికి ఏం చేయాలి అనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక పర్టికులర్ పాయింట్‌కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే దానికి నేను ఒక దారి కాకుండా ఒక 5-10 దారులు ఇస్తాను. అంటే మీ పిల్లల్లో ఈ స్కిల్ తగ్గింది అని మీరు భావించినట్లయితే నాకు కామెంట్ సెషన్లో చెప్తే నేను మీకు 5-10 మార్గాలు పెడతాను. ఎందుకంటే ఏ సైకాలజిస్టో ఎక్కడో బుక్‌లో చదివిండేది కాదు. నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అప్లై అయ్యేటివి మీ పిల్లలకి పని చేసేటివి చెప్తాను తప్ప ఏదో సైకాలజిస్ట్ చెప్పినాడు వాళ్ళు అని చెప్పి ఏదో బుక్కుల్లో చదివి ఇట్లా చేయండి తల్లిదండ్రులు అట్లా చేయాలంటే మాత్రం అది మీకు సరిపోదు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్‌తో మీకు చెప్తాను అవి ఖచ్చితంగా సరిపోతాయని నా నమ్మకం. నెక్స్ట్ మరొక విషయానికి పోతే బేసిక్ సైన్స్ తెలియదు కానీ కోడింగు, రోబోటిక్స్‌పై వ్యామోహం. ఇది నేను ఇంతకుముందు ఒక చిన్న వీడియో కూడా చేసినాను. ఈ మధ్యకాలంలో కార్పొరేట్ వాళ్ళు ఏం చేసినారంటే ఫస్ట్ మంచి ఎడ్యుకేషన్ ఉండింది. ఇప్పుడు ఏమైందంటే ఐఐటీ, జేఈఈ అని అయింది. ఇప్పుడు అది కూడా అవుట్‌డేటెడ్ అయిపోయి ఇప్పుడు కోడింగు, రోబోటిక్స్ అని చెప్పేసి కొత్త దీన్ని తీసుకొని వచ్చి పేరెంట్స్ ముందుకు పెట్టి ఇదే ప్రపంచం భవిష్యత్తులో ఇదే ఉంటుంది అని చెప్పేటటువంటి అబద్ధాలు చెప్తున్నారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవద్దండి. బేసిక్స్ లేకోకుండా ఎటువంటి కోర్సు చేసినా, ఎటువంటి పెద్ద అందమైన బిల్డింగ్ కట్టినా అది పడిపోతుంది ఫౌండేషన్ లేకపోతే. సో, మరి డేటా ఏం చెప్తుందో చూడండి ఇదే విషయం పట్ల. అంటే ప్రస్తుత ట్రెండ్ ప్రకారం 80% మంది విద్యార్థులు హైటెక్ కోర్సుల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వారిలో బేసిక్ సైన్స్ స్టాండర్డ్ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే గాలికి బరువు ఉంటుందా అని ఎవరు అడిగితే కేవలం 10 మందిలో 2 లేదా 3 మాత్రమే శాస్త్రీయంగా సమాధానం చెప్తారు కానీ మిగతావన్నీ తెలీదు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మార్కులు వస్తాయి వాళ్ళకి 90%, ఒకసారి 1000కి ఇంటర్మీడియట్‌లో 920 ఇట్లా కూడా వస్తాయి. ఈ కార్పొరేట్ కాలేజీలు తెప్పిస్తారు. పేరెంట్స్ ఏమనుకుంటారు మా పిల్లలు చాలా తెలివైనోడు అనుకుంటారు. కానీ చూస్తే నిజానికి వారికి మ్యాటర్ అంటూ ఏమి ఉండదు. అంటే బేసిక్ స్కిల్స్ ఉండవు. ఒకవేళ కోర్స్ కంప్లీట్ చేసిన డబ్బులు వెళ్ళిపోతాయి తప్ప వాడు సాధించేది కానీ అనుకున్న లక్ష్యం కానీ నెరవేరే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో బుక్ లేదా మ్యాగజైన్ రీడింగ్ బాగా తగ్గిపోయింది. అంటే ఈ డిజిటల్ పరధ్యానం వల్ల స్క్రీన్ టైం పెరగడం వల్ల పుస్తక పఠనం తగ్గింది. కానీ నేనేం చెప్తానంటే ఇప్పుడు 1-5 తరగతిలో ఉన్న వాళ్ళు చిన్న చిన్న మ్యాగజైన్స్ లేకపోతే ఏఐలో మీరు చిన్న షార్ట్ స్టోరీస్, పంచతంత్ర స్టోరీస్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ దేంట్లో ఇవ్వమన్నా ఇస్తాయి. ఇచ్చి మీ పిల్లవాళ్ళకి చిన్న ప్రింటౌట్ తీసి ఇచ్చినారంటే వారానికి కనీసం 1-2 స్టోరీలు చదివి ఎట్లా చదివినాడు దాని అర్థం చెప్పమనడము, రీరైట్ చేయమనడం, దాన్ని తప్పులు మీరు సరిదిద్దుకోకుండా ఎంకరేజ్ చేస్తానండి. అంటే ఇట్లా చెప్తే బాగుంటుంది, అట్లా చెప్తే బాగుంటుందని మీరు ఎంకరేజ్ చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే మ్యాగజైన్ రీడింగ్ వల్ల వాడు టెక్స్ట్ బుక్ కూడా చదువుతాడు. టెక్స్ట్ బుక్ చదివి వానంతకు వాడే అర్థం చేసుకొని ఒకవేళ టీచర్ చెప్పకపోయినా కానీ అర్థం చేసుకొని ఒకవేళ అర్థం కాకపోతే గ్యాడ్జెట్స్ ఉన్నాయి దాన్ని హెల్ప్ తీసుకొని వాడు దాంతో
సందేహాన్ని నివృత్తి చేసుకొని ముందుకు పోగలుగుతాడు. సో, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. పేరెంట్స్ ఇది దృష్టిలో పెట్టుకోండి. అట్లే నెక్స్ట్ ఏడో పాయింట్‌కి పోతే వెరీ లెస్ మోటివేటెడ్ అండ్ మెటీరియలిస్టిక్ ఫోకస్ అంటాం. అంటే ఎప్పుడూ కూడా పిల్లవాడిని వాడు చదువుతాడా చదవడాన్ని పక్కన పెడితే వాడు నువ్వేమైతాడో నేను డాక్టర్ అయితా, ఇంజినీర్ అయితాను, లేదా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితాను, నేను అమెరికా పోయి చదువుకుంటా, ఇట్లాంటి గాలిలో మేడలు కట్టేటువంటి మాటలే ఎక్కువ కనిపిస్తాయి ఈ మధ్యకాలంలో పిల్లలు. కానీ ఏదైనా చిన్న ప్రశ్నలేయండి వాళ్ళకి సమాధానం చెప్పేదానికి కూడా రాదు. సో, ఇది సర్వేని 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళు కూడా సర్వే చేసి పిల్లల్లో అట్లే గ్రాడ్యుయేట్స్‌లో ఈ లైఫ్ స్కిల్స్ బాగా తగ్గిపోయినాయి అనే దాన్ని గుర్తించి ఇప్పుడు 21st సెంచరీలో స్కిల్స్ మీద రీజనింగ్ లెర్నింగ్ మీద, రీజనింగ్ ఎబిలిటీస్ మీద ఫోకస్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఒక కొత్త విధానాన్ని తీసుకొని రాబోతనే తెచ్చేసినాయి. దాన్ని మన స్కూల్లో కానీ ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. అది నిద్రాణ స్థితిలో ఉంది, పడుకోనుంది. అట్లే పిల్లలు ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాకపోయినా కానీ ఇది పేరెంట్స్ బాగా ఫేస్ చేసింటారు. అట్లే టీచర్స్ కూడా బాగా ఫేస్ చేసింటారు. ఆలోచించకుండా పిల్లలు అబద్ధాలు చెప్పేస్తారు పిల్లలు. అంటే తడుముకోకుండా చెప్పేస్తారు. అసలు అతోల వ్యక్తి ఏమనుకుంటారా ఏమనేది. అట్లే మనం అబద్ధాలు చెప్పినామనుకోండి ఆ పిల్లలు అస్సలు భరించలేరు. సో, ఇది ఒక మానసిక స్థితి ఇది. పిల్లల్ని ఇది కొద్దిగా అబ్జర్వ్ చేసుకొని చిన్నప్పటి నుంచే కొద్దిగా మీరు దృష్టి పెట్టుకుంటే ఒకవేళ దాన్ని మనము సరిచేయగలిగితే పిల్లలు మీకు బాగా అంటే మీతో బాగా ఉండగలుగుతారు. అట్లే సూడో చర్చలు ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడైనా టీనేజర్స్ కలిసినా కానీ లేకపోతే ఏదైనా గ్రాడ్యుయేట్స్ పూర్తయిన పిల్లలు ఎక్కడైనా జాబ్ సెర్చ్ చేస్తుండే వాళ్ళని మీరు ఒకసారి ఆ పిల్లలు ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళ డిస్కషన్ మీరు గమనిస్తే ఎక్కువగా ఏం చర్చ జరుగుతుందంటే వాళ్ళ అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తుల మీద, అట్లే వాళ్ళకి ఏ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఏ కార్లు ఉన్నాయి, ఏ టీవీ ఉన్నాయి, ఏ ఏసీ ఉందా లేదా, ఏమైనా ఫామ్ హౌస్ ఉందా. సో, ఇట్లాంటి చర్చలు జరుగుతాయి తప్ప అంటే మాకు ఇన్నున్నాయని చెప్పుకోవడం, ఆ పక్కోడు లేడని ఫీల్ కావడం, లేకపోయినా నాకు కూడా ఉన్నాయి మా నాన్నకు ఉన్నాయని చెప్పి ఇట్లాంటి చర్చలు టీనేజు చదువుకుంటున్న పిల్లల మధ్య ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాండే వాళ్ళ మధ్య జరుగుతుంది. ఇది ఆరోగ్యకరమైన చర్చ కాదు. ఇది ఎందుకొస్తుంది అంటే అది మనం చర్చిస్తే చాలా పెద్ద విషయం అవుతుంది. సో, కాబట్టి ఈ 8 పాయింట్లు నేను గుర్తించడం జరిగింది. మీరు దీనికి సంబంధించి ఎవరైనా నేను బెస్ట్ సజెషన్ ఏందంటే ఈ 1-5th క్లాస్ ప్రీ ప్రైమరీలో ఉండే తల్లిదండ్రులు దీన్ని చాలా జాగ్రత్తగా ఈ 8 పాయింట్లు గమనించి మీకు ఏదైనా మీ పిల్లల్లో ఇది గమనించినట్టయితే నా దృష్టికి తీసుకొస్తే దానికి నేను మంచి సొల్యూషన్ ఇస్తాను. ఒక 5-6 పాయింట్స్ ఇస్తాను. ఎందుకంటే అందరికీ ఏదైనా ఒక పాయింట్ ఇస్తే అందరికీ సరిపోకపోవచ్చు. అట్టగాని కనీసం ఒక 5 పాయింట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు దాన్ని ఆచరించి మన పిల్లలందరినీ కూడా బాగా చదువుకునేటట్టు చేద్దాం. వాళ్ళు అనుకున్నవి సాధించుకునేటట్టుగా మనం పాటుపడదాం. థ్యాంక్ యూ. ఇది మీకు నచ్చినట్లయితే ఇది మీకు ఎవరైనా ఉపయోగకరంగా ఉండే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.